భాయ్ సాబ్ ఏం పేరు? నా పేరు నయీం అండి. నయీం, ఓకే. ఎట్లా ఇప్పుడు ఉచిత బస్సు గవర్నమెంట్ స్కీమ్ తీసుకొచ్చింది, మీకు ఏమైనా ఎఫెక్ట్ ఉందా? ఎఫెక్ట్ చాలా ఉంది మాకు. మాది ఏంటంటే సొంత బండ్లు కొంతమంది ఉంటాయి, సొంత బండ్లు కొంతమంది ఉండయి. డైలీ ఎంగేజ్లు కట్టాలి, మాకు ఇల్లు గడవాలి, ఇంటికి తీసుకెళ్ళాలి, మా ఖర్చులు వెళ్ళాలి, డీజిల్ పోయాలి. డీజిల్ రోజుకి ఎంత ఖర్చు ఉంటుంది? దాదాపు మాకు ఎంగేజ్ డీజిల్ మొత్తం 600-700 దాకా పడుతుంది. మేము రోజు కొడితే 600-700 వస్తలేవు. ఇప్పుడు రోజు మొత్తం అప్పుడు ఇంటి ఖర్చులు చేయాలంటే అప్పుల వాళ్ళు అవుతున్నాం మేము. ఇప్పుడు అంటే గతంలో ఎన్ని మిగిలేవి, ఇప్పుడు ఎన్ని మిగులుతున్నాయి? గతంలో మిగిలేటి 500 నుండి 600-700 వరకు మిగిలేటి. ఇప్పుడు 100 రూపాయలు మిగలడం చాలా బ్రహ్మాండ కష్టంగా ఉంది. రోజు 40 రూపాయలు 100 రూపాయలు ఇట్లా. అంటే గవర్నమెంట్ ఏడాదికి 12,000 ఇస్తా ఉంటుంది. 12,000 ఇస్తే లాభం ఏముందండి మాకు? మా ఆట నడిస్తే మాకు బతుకు తెరువు ఉంటుంది. ఏడాదికి 12,000, నెలకు 1,000 రూపాయలు మాకు ఏం సరిపోతాయి చెప్పండి? మా ఫ్యామిలీని ఎట్లా బతకగలుగుతాం? ఆలోచించండి. అన్ని నిత్యావసర సరుకులు అన్నీ ఆల్రెడీ పెరిగిపోతున్నాయి. మాకు 1,000 రూపాయలతోటి మా భార్య పిల్లల్ని మేము చేయగలుగుతాం? అది కూడా ఆలోచించాలి గవర్నమెంట్. పెట్రోల్, డీజిల్, ఇన్సూరెన్స్ కూడా పెరిగినాయి. ఇన్సూరెన్స్ కూడా పెరిగింది, డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, అన్నీ పెరిగినాయి. ఒక ఆటో ఛార్జీలు పెరగడం లేదు. ఆటోకు మళ్ళీ ఇప్పుడు ఉచిత బస్సులు అన్నీ పెట్టారు. దాన్ని మొత్తం ఏం చేసినా ఆటో డ్రైవర్ మీదనే ఎఫెక్ట్ పడుతుంది. అలా ఒకటి అంటే గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటారు? గవర్నమెంట్ ఏం చెప్తున్నామంటే మాకు ఈ మహాలక్ష్మి స్కీమ్ అనేది నిలిపివేయాలని చెప్పగలుగుతున్నాం. మొత్తం బంద్ చేయాలంటారు. బంద్ చేయాలంటున్నాం. అట్లా బంద్ చేసి మాకు కూడా ఉపాధి దొరుకుతుంది. మాకు ఆ 12,000 ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఏంటంటే మాకు ఈ ఆటో నడుపుకుంటే మాకు బతుకు తెరువు ఉంటుంది. డైలీ 400 సంపాదించడం, 5 నెలకు 1,000 రూపాయలు ఇస్తే మాకు సరిపోయేది ఏముంది? అట్లా మొత్తానికి ఆ స్కీమ్ బంద్ చేయాలి, 12,000 కూడా బంద్ చేయాలంట. 12,000 ఇస్తే అది ఇంకా సిరి విషయం, కానీ మాకు అది ఫస్ట్ ఈ స్కీమ్ అయితే బంద్ చేయాలి. భయ్యా నమస్తే, ఏం పేరు? మహిపాల్. ఓకే. ఇప్పుడు ఉచిత బస్సు గవర్నమెంట్ తీసుకొచ్చింది కదా, మీకు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఎఫెక్ట్ అవుతుంది కదా. రోజు మేము 500-1,000 రూపాయలు సంపాదించుకుంటున్నాం. ఇప్పుడు కనీసం 200 కూడా సంపాదించలేకపోతున్నాం. చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అది మా మెయింటెనెన్స్ వెళ్ళడమే కష్టం అవుతుంది. కుటుంబం గడవడం కష్టం అవుతుంది. మాకైతే ఇక తీరని భారం పడ్డది మాకు ఈ బస్ ఫ్రీ ఇవ్వడం వల్ల. అట్లా ఇప్పుడు అంటే ఏడాదికి 12,000 ఇస్తా ఉంటుంది గవర్నమెంట్. ఆ 12,000 దేనికన్నా నాకు అర్థం కాదు. 12,000 దేనికి? మాకు ఏం యూజ్ అవుతున్నాయి? అంటే మాకు ఫిట్నెస్, ఇన్సూరెన్స్ దాని మీద మాకైనా సబ్సిడీ ఇవ్వండి. దానివల్ల మాకు ఏమైనా బెనిఫిట్ ఉంటుంది. ఈ 12,000 మాకు దేనికి సరిపోతాయండి? అది మాకు అసలు అది ఇవ్వని అడిగిరు. అది 12,000 ఇవ్వని అడగలేరు. మరి అవి ఎందుకండి? అది మాకు ఫిట్నెస్, ఇన్సూరెన్స్ దాని మీద ఏమన్నా మాకు రాయితీ ఇవ్వండి. రాయితీ ఇస్తే మాకేమన్నా మాకు అవకాశం, లాభం ఉంటుంది. మిగతా ఆటో డ్రైవర్లను అడిగితే ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు మహిళలు వట్టి అంటే వేస్ట్గా తిరుగుతుర్రు అని చెప్తుర్రు. అవును, అది ఫ్రీ కాదండి. ఆ దేవస్థానంలో వాళ్ళ రిలేషన్కి దీనికి ఫ్రీగానే మా బస్సునే వాడుతుర్రు. అట్లా ఎక్కువ అదే ఫ్రీ అని వాడుతుర్రు. మా ఆటోలకైతే అది ఎవరు రావడం లేదు. మాకు ఇంకో 5 నిమిషాలు అయితే బస్సు వస్తుంది అని చెప్పేసి బస్సులోనే పోతారు. ఈ ఆటోలు ఎవరు? గతంలో ఒకవేళ బస్సు లేకపోతే ఆటోలో వెళ్ళేవారు, కానీ ఇప్పుడు ఎంత లేట్ అయినా బస్ కోసం వెయిట్ చేస్తున్నారు. అవును, బస్సు గురించి వెయిట్ చేస్తారు. అది గంట అయినా సరే ఎందుకు బస్సు వస్తుందిగా ఫ్రీగా అని చెప్పేసి అంటారు. అట్లా మాది ఇప్పుడు ఆటోలు ఎవరు ఎక్కట్లేదు. అంతకుముందు డైలీ ఒక 500 అట్లా సంపాదించుకుంటున్నాం. కనీసం ఈరోజు 200 సంపాదించుకోవడం గగనం అయిపోతుంది. అంటే ఏం చెప్పాలనుకుంటారు గవర్నమెంట్కు? ఇది ఫ్రీ పథకం మాకు అది తీసేస్తే బాగుంటుంది. అట్లని ఫ్రీ పథకం ఇప్పుడు మన బస్ ఫ్రీ ఉందిగా, దాన్ని తీసేస్తే మాకేమైనా యథావిధిగా నడుతుంది. ఇంతకుముందు ఎట్లా నడుతుంది, ఇప్పుడు అట్లా నడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.